కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్గా ఇవ్వడం మానేసి ఎత్తేయటం మొదలెట్టింది. వాలంటీర్లను ఎత్తేశారు, ఈ రేషన్ బియ్యం వ్యాన్లను ఎత్తేశారు, సంక్షేమ పథకాలన్నీ ఎత్తేశారు, ఆరోగ్యశ్రీ తీసేశారు, ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేశారు, 108 నడవట్లేదు. పేదవాడి కడుపు కొట్టడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆయన జనసేనాధిపతి కాదు. చాప్టర్లు పుస్తకాలు సరిపోవు. నిన్నొక మాట, ఇవాళ ఒక మాట, ఇందాక ఒక మాట, ఇప్పుడు ఒక మాట, గంటకు ఒక మాట, పూటకు ఒక మాట, క్షణానికి ఒక మాట. ఆయన ఏదో మాట్లాడుతున్నారు, ఆయనకి ఏదో ఇవ్వండి, ఆయన ఏదో మాట్లాడు. ఇప్పుడు మినిమము ఒకరు వాయిస్ ఇచ్చేటప్పుడు ఇంకొకరు వినాలి, మళ్ళీ అడిగి ఛాన్స్ తీసుకొని వాళ్ళ వాయిస్ ఏదో చెప్పాలి. అది మినిమం సెన్స్. ఇప్పుడు రేషన్ వ్యాన్లు తీసేశారు కదా, దాని గురించి ఏమంటారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్గా ఇవ్వడం మానేసి ఎత్తేయటం మొదలెట్టింది. వాలంటీర్లను ఎత్తేశారు, ఈ రేషన్ బియ్యం వ్యాన్లను ఎత్తేశారు. చెప్పుకుంటూ పోతే 51,000 ఇళ్ల పట్టాలని రాజధాని ప్రాంతంలో తీసేశారు, సంక్షేమ పథకాలన్నీ ఎత్తేశారు, ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేశారు, ఆరోగ్యశ్రీ తీసేశారు, 108 నడవట్లేదు. పేదవాడి కడుపు కొట్టడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కార్పొరేట్ వ్యవస్థకి కట్టబెట్టడానికి మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పేదవాడిని కొట్టి కార్పొరేట్ వ్యవస్థ కట్టబెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని అగచాట్లు పాలు చేసింది ఈ కూటమి ప్రభుత్వం. అందుకే నాడు చెప్పినట్టు, నాడు మామని వెన్నుపోటు పొడిచినప్పుడే గనక చంద్రబాబు నాయుడు గారిని ఖండించి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. అందుకే జూన్ 4వ తారీఖు అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని వెన్నుపోటు దినంగా ప్రకటించి ప్రజలందరూ యావత్తు ప్రజలందరినీ పిలుపునిచ్చి అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో వినత పత్రాలు అందించి మీరిచ్చిన హామీలు ఏమైనా ఎప్పుడు నెరవేరుస్తారని చెప్పేసి నిలదీస్తున్నారు, నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్ పీడ విరగడై 1 ఇయర్ అయిందని చెప్పి మాట్లాడుతున్నారు, దాని గురించి ఏమంటారు? సుగాలి ప్రీతి కేసు ఏమైంది? 33,000 మంది మహిళలు ఏమయ్యారు? ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఆయన గురించి మాట్లాడటం మొదలెడితే ఇక పేరాలు చాప్టర్లు పుస్తకాలు సరిపోవు. నిన్నొక మాట, ఇవాళ ఒక మాట, ఇందాక ఒక మాట, ఇప్పుడు ఒక మాట, గంటకు ఒక మాట, పూటకు ఒక మాట, క్షణానికి ఒక మాట. ఆయన గురించి మాట్లాడటం వేస్ట్. ఎందుకంటే ఆయన జనసేనాధిపతి కాదు, తెలుగు సేనకి పేమెంట్ గా పనిచేస్తున్న వ్యక్తి అతను. మీరు మీ గురించి ఏదైనా ఉంటే మాట్లాడారు. ఆయన ఏదో మాట్లాడతారు, ఆయనకి ఏదో ఇవ్వండి, ఆయన ఏదో మాట్లాడతాడు. లేదు సార్, ఇప్పుడు మాట్లాడారు 2029లో రారు అని, ఇప్పుడు ఏ పథకాలు నెరవేర్చట్లేదు, దేనికోసం అని. పర్లేదు, అది మాకు కావాలండి. అంటే ఇప్పుడు మినిమము ఒకరు వాయిస్ ఇచ్చేటప్పుడు ఇంకొకరు వినాలి, మళ్ళీ అడిగి ఛాన్స్ తీసుకొని వాళ్ళ వాయిస్ ఏదో చెప్పాలి. అది మినిమం సెన్స్, కామన్ సెన్స్. ఆ కామన్ సెన్స్ కూడా లేదంటే ఏం చెప్పుకోవాలనేది అర్థమవుతుంది. 2020 కంటిన్యూ చేద్దాం. దాని గురించి లేదులేండి, ఇంకా అయిపోయింది. టీడీపీ 2029లో మళ్ళీ రాదనా, ఇప్పుడు ఏ హామీలు నెరవేర్చట్లేదు, దాని గురించి ఏమంటారు? అసలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి ఎప్పుడన్నా గెలవంగా చూసారా? మీరు విన్నారా? అనేక అబద్ధాలు చెప్పి ఒక్కసారి అధికారంలోకి వస్తాడు. వచ్చిందే ఛాన్స్గా, వచ్చిందే తడువుగా, చిక్కిందే ఛాన్స్గా దోచుకోవటం, దాచుకోవటం, అనునాయులకు పంచుకోవడం ఆయన వృత్తి. ఆయన మొట్టమొదటి నుంచి ఎన్టీ రామారావు గారు
₹2 కేజీ బియ్యం పెట్టారని చెప్పేసి నిన్న మహానాడులో విగ్రహాలు వేసి పూలమాలలు వేసి చరిత్రకారుడు అది ఇది అని పొగిడారు కదా. మరి చెప్పులు ఎందుకు వేశారండి? ఎందుకు వెన్నుపోటు పొడిచారండి? ఎందుకు ₹2 కేజీ బియ్యం ఎత్తేసారండి? ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసింది ఎవరండి? వెన్నుపోటుకి సృష్టికర్త, మోసానికి విత్తనం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితం ఆద్యంతం తల్లిదండ్రులను మోసం చేశారు, పిల్లనిచ్చిన మామను మోసం చేశారు, బావమర్దులను మోసం చేశారు, తోడలుడు మోసం చేశారు, పార్టీ కార్యకర్తలను మోసం చేశారు, ఈరోజు ప్రజలను మోసం చేశారు. అందుకే జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చి ప్రజలందరినీ ఏకం చేసి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసి రాష్ట్ర అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందించి, అయ్యా నువ్వు ఈ హామీలు ఇచ్చావు, సంవత్సర కాలం గడిచింది, ఏమైంది? ఏమైంది ఫీజు రియంబర్స్మెంటు? ఏమైంది ఆడబిడ్డ నిధి? ఏమైంది ఉచిత బస్సు? ఏమైంది అమ్మ ఒడి? ఏమైంది ఏమైంది ఉచిత గ్యాసు? ఏమైంది కరెంటు బిల్లులు పెంచనన్నావు? ఇవన్నీ మీరిచ్చిన హామీలన్నిట్లో ఒక్కటన్నా నెరవేర్చారా? ఒక్కటన్నా నెరవేర్చారా? నెరవేర్చలేదు కాబట్టే ప్రజలకు మీరు నేరుగా అబద్ధాలు చెప్పి వెన్నుపోటు పొడిచారు కాబట్టే మోసపోయారు. కాబట్టి ప్రజలు తెలుసుకొని ఈరోజు కలెక్టర్ ఆఫీసులకి జూన్ 4వ తారీఖున వెల్లువెత్తిన ప్రజానీకంతో వింత పత్రాలు అందించడానికి వస్తున్నారు. మీరు గమనించి చూడండి. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలను కానీ అధికారులు కానీ మిమ్మల్ని కానీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. వచ్చిన సంవత్సర కాలంలో ఏ అధికారైనా, ఏ ప్రజాప్రతినిధి అయినా గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ ఎక్కడైనా కానీ ప్రజల్లోకి వెళ్ళి మేము ఇది చేశామని చెప్పుకునే ధైర్యం వాళ్ళకు ఉందా? ఇప్పటికీ ఒక్క అడుగైనా వేసి వెళ్ళి అడిగారా? పోనీ ఇప్పుడు వెళ్తారా? మీ ఇంటి ఎదురుగోళ్ళతో మాట్లాడటానికి మీకు ధైర్యం లేదు, మీ ఇంటి పక్క వాళ్ళతో మీరు మాట్లాడటానికి ధైర్యం లేదు, మీరు బజార్లో ఎవరిని పలకరించి మేము ఇది చేశామని చెప్పుకోవడానికి ధైర్యం లేదు. అంతెందుకండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంట్లో ఉన్న అవ్వతాతలను కూడా మనం మంచి పని చేశామా అని అడిగే ధైర్యం లేదు. మీరు ఎంత హీన స్థితికి దిగజారిపోయారో, ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో మీకు అర్థమైంది. కాబట్టే మీరు కార్యాలయాల్లో కూర్చొని వాట్సాప్లలో సామాజిక మాధ్యమాల్లో డిఎస్సి 3 సార్లు చెప్పాడు, అయిందా? అదే డిఎస్సి 3 సార్లు చెప్పారు, అయిందా? ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని, విజన్ 47 అని ఫ్యూచర్ టెన్స్ లో మాత్రమే మాట్లాడతారు. ఫాస్ట్ టెన్స్ లో ఇది చేశామని చెప్పుకునే ధైర్యం ఆయనకు లేదు. ఇది చేశాము కావాలంటే చూడండి అని చెప్పు. మా 2029లో ఎవరు గెలుస్తారంటారు? 2029 దాకండి అదేదో జమిలి గిమిలి అంటున్నారు కదా, రానివ్వండి. ఏ ఎన్నికలు వచ్చినా, ఏ టైంలో వచ్చినా, అది ఈ రోజు వచ్చినా, రేపు వచ్చినా, వచ్చే సంవత్సరం వచ్చినా, 29లో వచ్చినా, రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని తొక్కి పట్టి నార తీసి తుంగలో తొక్కి మట్టి వేసి పాతి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కక్ష సాధింపులని రెడ్ బుక్ పెట్టుకుని లోకేష్ గారు అందరినీ జైల్లో వేయడం, అరెస్ట్ చేయడం చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? ఇంక వాళ్ళకి చేయడానికి ఏం పని లేదు కదా, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టడం. ఎవరైనా సోషల్ మీడియాలో కావచ్చు, విడిగా సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, విడిగా కావచ్చు, ఎక్కడైనా మీరు ఎందుకు చెయ్యలేదు, ఎందుకు మాట ఇచ్చారు అని గనక ఎవరన్నా అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళ అక్రమ కేసుల్లో జైల్లో పెట్టడం, బెదిరించడం, భయపెట్టడం వాళ్ళ వృత్తిగా ఎంచుకున్నారు. కానీ నేను ఒకటి చెప్తున్నాను, రోజులన్నీ ఇట్లానే ఉండవు, ఎల్లకాలం ఇదే నడవదు. ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చిన రోజు ఈ ప్రజల కడుపు గాలిన ప్రజలందరూ ఉవ్వెత్తున ఉప్పెనలాలేసి తిరగబడితే ఆ దాడి మీరు తట్టుకోగలరా? మీరు మీ గ్రామాల్లో ఉండగలరా? మీరు ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండగలరా? మీకు ఆ ధైర్యం ఉందా? ఇప్పటికే ప్రజలందరూ అనుకుంటున్నారు, కౌంటింగ్ మొదలుగానే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని విదేశాలు పారిపోవడానికి కూటమి పెద్దలు సిద్ధంగా ఉన్నారు అని.
మీరంటే వేల కోట్లు సంపాదించుకొని ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని విదేశాలు పారిపోతారు. మీరు రెచ్చగొట్టిన గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు వాళ్ళ పరిస్థితి ఏంటి? సామాన్యుల పరిస్థితి ఏంటి? ఈరోజు మీరు రెచ్చగొట్టి తగాదాలు పెట్టి గొడవలు పెట్టి కేసులు పెట్టించి మీరు పబ్బం గడుపుకుంటున్నారే. ప్రభుత్వం మారితే తిరగబడితే ప్రజలు తిరగబడితే ఆల్రెడీ 2.0 వస్తది అంటున్నారు కదా, సో ఆయన వస్తే ఖచ్చితంగా 2.0 వచ్చినట్టేనంటారా? 2.0 ఆల్రెడీ ప్రజల్లో స్టార్ట్ అయింది. వ్యతిరేకత స్టార్ట్ అయింది. మొదలెట్టారు తిరగబట్టం మొదలెట్టారు. ఇక ఎవ్వరు ప్రభుత్వం ఉందనో అధికారం ఉందనో పోలీస్ యంత్రాంగం ఉందనో కేసులు పెడతారనో బెదిరిస్తారనో భయపడేవాడు ఈరోజు సామాన్యుడు కూడా లేడు. కడుపు కాలే రోజు వస్తే తిరగబడే రోజు వస్తుంది అనేది అందరికీ తెలిసిన సత్యం. కాబట్టి మీరు ఎగ్గొట్టి బెదిరించాలని చూడకండి. పని చేసి పంచి ప్రేమను పొందాలని చూడండి.